అండి అందరికీ. వెల్కమ్ టు డిఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందీలో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్తారో నేర్చుకుంటాం. మరి నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే నహి అనే పదాన్ని బాగా యూజ్ చేస్తాం కాబట్టి ఆ నహి అనేది సెంటెన్సెస్లలో ఎలా వాడాలి ఆ పదాన్ని అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి అండ్ నేర్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ వన్ వచ్చేసి మే నహీ జా రహా హూ. ఇక్కడ చూడండి, నహీ అని వచ్చింది, ఇది నెగిటివ్ అన్నమాట. వెళ్ళడం అంటే మే జావుంగా అని వస్తుంది. మే నహీ జా రహా హూ అంటున్నాడు ఇక్కడ. సో తెలుగులో మరి దీన్ని ఏమంటారు? నేను వెళ్ళడం లేదు, నేను వెళ్ళడం లేదు. తెలుగులో ఇలా దీన్ని ఏమంటారు? నేను వెళ్తాను అంటారు పాజిటివ్ అయితే. సో నెగిటివ్ కాబట్టి నేను వెళ్ళడం లేదు అని వస్తుంది. సో సెకండ్ సెంటెన్స్ చూద్దాము. వహ నహీ ఖా రహా హై. వహ నహీ ఖా రహా హై. చూడండి, తినట్లేదంట వాడు, తినట్లేదంట. తింటే వహ ఖా రహా హై అని వస్తుంది. అదేవిధంగా ఇది నెగిటివ్ కాబట్టి నహీ ఖా రహా హై. మా తెలుగులో అతను తినడం లేదు. వహ అంటున్నాం కాబట్టి అతను తినడం లేదు. నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాము. థర్డ్ వన్, ముఝే నహీ పతా. ముఝే నహీ పతా. నాకు తెలియదు, నాకు తెలియదు అంటాం కదా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అలా అని. సో దానికి సంబంధించింది అనమాట. ఫోర్త్ వన్, మే నహీ సో రహా హూ. మే నహీ సో రహా హూ. సో రహా హూ అంటే పడుకుంటున్నా. సో నహీ సో రహా హూ అంటే నేను నిద్రపోవడం లేదు, నేను నిద్రపోవడం లేదు. ఫిఫ్త్ వన్, వహ నహీ పढ़ రహా హై. వహ నహీ పढ़ రహా హై. పढ़ రహా అంటే చదవడం. సో అతను చదవడం లేదు, అతను చదవడం లేదంట. వహ నహీ పढ़ రహా హై. అతను చదవడం లేదు. నెక్స్ట్ సిక్స్త్ వన్, మే నహీ చల్ సక్తా. మే నహీ చల్ సక్తా. చలన అంటే నడవడం. నేను నడవలేను, నేను నడవలేను. ఇంకా నా కాలు నొస్తుంది, నేను నడవలేను అంటాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది అనమాట. సెవెంత్ వన్, వహ నహీ సున్తా హే. వహ నహీ సున్తా హే. సుననా అంటే వినడం, వినడం. అతను వినడు. అతను ఏం చెప్పినా మనం వినడు అంటాం కదా, సో అలా అతను వినడు, ఏ మాట చెప్పినా వినడు అన్నట్టు మాట. ఎయిత్ వన్, ముఝే నహీ చాహియే. ముఝే నహీ చాహియే. నాకు వద్దు అని అంటాం కదా, అలాంటప్పుడు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నాకు వద్దు అంటాం కదా ఏదైనా మనకు వద్దు అనుకున్న దాన్ని. సో ముఝే నహీ చాహియే అని అంటారు హిందీలో. నైన్త్ వన్, మే నహీ పీ సక్తా. మే నహీ పీ సక్తా. నేను తాగలేను, నేను తాగలేను. తెలుగులో ఏమంటారు? నేను తాగలేను. పీనా అంటే తాగడం, డ్రింకింగ్ అన్నమాట. టెన్త్ వన్, వహ నహీ సమజ్తీ హే. వహ నహీ సమజ్తీ హే. సమజ్నా అంటే అర్థం చేసుకోవడం. అతను అర్థం చేసుకోవడం లేదు, అతను అర్థం చేసుకోలేదు. ఆమె అర్థం చేసుకోదు, ఏది చెప్పినా అంటాం కదా అలా. 11th వన్, మే నహీ జా సక్తా. మే నహీ జా సక్తా. నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేను. నెక్స్ట్ వన్ 12th వన్, వహ నహీ ఆయేగా. వహ నహీ ఆయేగా. అతను రాడు అని చెప్తాం కదా, అతను రాడు. హిందీలో వహ నహీ ఆయేగా. 13th వన్, ముఝే నహీ పసంద్. ముఝే నహీ పసంద్. పసంద్ అంటే ఇష్టపడడం,
నచ్చడం అనమాట. నాకు ఇష్టం లేదు, ముझे नहीं పసంద్. ఏదైనా కావాలంటే ఇది ఇష్టమా అంటే లేదు నాకు ఇష్టం లేదని చెప్తాం కదా, నాకు ఇష్టం లేదు. मैं नहीं खा सकता, मैं नहीं खा सकता. ఖానా అంటే తినడము. నేను తినలేను, నేను అసలు దాన్ని తినలేను నేను అని అంటాం కదా, అలా నేను తినలేను. నెక్స్ట్ 15th వన్, వహ నహీ పढ़ सकता, వహ నహీ పढ़ सकता. పढ़ना అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, చదవడం అన్నమాట. అతను చదవలేడు, అతను చదవలేడు. నెక్స్ట్ 16th వన్, मैं नहीं सुन सकता, मैं नहीं सुन सकता. సున్నా అని విన్నాం, ఇప్పుడే వినడం అన్నమాట. నేను వినలేను, నేను వినలేను. ఏదైనా బ్యాడ్ మ్యూజిక్ ఏదైనా వస్తే నేను వినలేను అసలు అది అని అంటాం కదా, అలా. సో నేను వినలేను అని చెప్పడం అనమాట. 17th వన్, వహ నహీ బోల్ సక్తా, వహ నహీ బోల్ సక్తా. బోల్నా అంటే మాట్లాడడం. అతను మాట్లాడలేడు, అతను మాట్లాడలేడు. నెక్స్ట్ 18th వన్, ముझे नहीं पता था, मुझे नहीं पता था. ఇందాక పతా అని చెప్తాను, ఇది పతా థా పాస్ట్ సెంటెన్స్ అనమాట. నాకు తెలియదు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. 19th వన్, మే నహీ పావుంగా. ఇక్కడ పావుంగా రావద్దండి, ఎడిటింగ్ మిస్టేక్ వచ్చింది, సారీ. జావుంగా అని రావాలి. ఓకే, జావుంగా. మే నహీ జావుంగా, మే నహీ జావుంగా. నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేను. 20th వన్, వహ నహీ సమజ్ సక్తా, వహ నహీ సమజ్ సక్తా. సమజ్నా అంటే అర్థం చేసుకోవడం, ఇందాక చెప్పుకున్నాం. అతను అర్థం చేసుకోలేడు, అతను అర్థం చేసుకోలేడు. मैं नहीं लिख सकता, मैं नहीं लिख सकता. లిఖనా అంటే రాయడం అనమాట. నేను రాయలేను, నేను రాయలేను. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. 22nd, వహ నహీ హస్తా హే, వహ నహీ హస్తా హే. హస్నా అంటే ఏంటి మరి, నవ్వడం అనమాట, నవ్వడం. అతను నవ్వడు, అసలు అతను ఎప్పుడు నవ్వడు అంటుంటాం కదా కొంతమందిని, అలా. వహ నహీ హస్తా హే, అతను నవ్వడు. నెక్స్ట్ సెంటెన్స్ 23rd, ముझे नहीं याद है, ముझे नहीं याद है. నాకు గుర్తు లేదు, నాకు గుర్తు లేదు. యాద్ హే అంటే గుర్తుంచుకోవడం అనమాట, అతనికి గుర్తు లేదంట. సో ముझे नहीं याद है. నెక్స్ట్ వన్ 24th, मैं नहीं सो सकता, मैं नहीं सो सकता. సోనా అంటే పడుకోవడం. నేను నిద్రపోలేను, నేను నిద్రపోలేను. నెక్స్ట్ సెంటెన్స్, వహ నహీ దేఖ్ సక్తా, వహ నహీ దేఖ్ సక్తా. దేఖ్నా అంటే చూడడం, వాచింగ్ అనమాట. అతను చూడలేడు, అతను చూడలేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.